भारत माता की भारत माता की जय श्री राम जय श्री राम నేను అందరం తల్లులు పిల్లలు పెద్దలు అందరూ కొంచెం మనం బియ్యం బస్తాన్ని నిలబెడదాం. అండర్స్టూడ్? బియ్యం బస్తా అంటే మన శరీరం కుర్చీ దొరికితే ఇలా వెనక్కి వెళ్ళిపోతాం కదా, కొంచెం నిలబెట్టండి. దాన్ని నిలబెట్టి దీర్ఘంగా నాతో పాటు ఓంకారం చేయండి. ఏమన్నా పెడుతున్నారా తినడానికి? నేను తినను, నేను ఒక్క భోజనమే. నాకు జ్యూసు, మీకు న్యూస్. మీరు బాగా అనండి, బాగా వినండి, బాగా తినండి, బాగా కనండి. ఇదే నేను చెప్పేది. చక్కగా దీర్ఘంగా మాత్రం ఓంకారం చేయండి. పిల్లలు, మీకు నేను గిఫ్ట్ తెచ్చాను. అల్లం చేయకుండా గిఫ్ట్ తీసుకుని షిఫ్ట్ అయిపోతాం. ఓకేనా? అందరూ దీర్ఘంగా ఓ అందరూ చెప్పాలి. ఓ सर्वे जना सुखिनो भवन्तु, लोका समस्ता सुखिनो भवन्तु, मातृदेवो भव, पितृदेवो भव, आचार्य देवो भव, अतिथि देवो भव, आचार्य देवो भव, असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतंगमय. ओम शांति शांति शांति. తెలుగు అందరు రెండు చేతులు పైకెత్తండి, గట్టిగా చెప్పండి. హరే కృష్ణ. బాబు కెమెరామ్యాన్ తిప్పు. అందరి చేతులు. ఇది ఒక చెరువులాగా, కమలాల్లాగా అద్భుతంగా వికసించి వారి ముఖాలు ప్రకాశించి దివ్యంగా భవ్యంగా శివరాంపల్లి యొక్క వైభవాన్ని చూపిస్తూ ఉన్నాయి. హరే కృష్ణ. కానీ భోజనం పెడతా అని చెప్పారు కదండి. నేను అందుకే అడిగాను. నేను నాకేం పని లేదు, కానీ నేను బాగా అంటే నాకు చెవుల ద్వారా బలం వస్తుంది. తద్వారా ఏమన్నా చెప్పగలుగుతాను. మీరు తిని బలం పొందుతారు, నేను విని పొందాలి. నేను ఏకభుక్తిని కదా. మరి అదే మీ ద్వారానే నాకు బలం వస్తుంది. ఆ బలం ద్వారానే గలం, ఆ గలం ద్వారానే ఫలం. అందుకే వచ్చింది దళం. హరే కృష్ణ. చూసారండి, మంచోళ్ళండి. మంచి మనిషితో మాట తర్వాత తెలుసు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ రామ
హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే భారత్ మాతా కీ జై శ్రీరామ్ జై శ్రీరామ్. హిందూ బంధువులారా, భగవద్బంధువులారా, శివరాంపల్లి గ్రామ హిందూ బంధువులారా, నేను ఇక్కడ రావడంతో చాలా ఆనందాన్ని పొందాను. ఎందుకంటే సభ చాలా నిండుగా ఉంది, ఏర్పాట్లు చాలా చక్కగా చేశారు. అసలు మామూలుగా చేయలేదు. గివ్ ద బిగ్ హ్యాండ్ టు దెమ్. చాలా బాగా, అంటే కొంచెం తెలుగులో చెప్పాలంటే వితౌట్ కక్కుర్తి, అసలు ఎక్కడా కక్కుర్తి లేదు. అంటే చాలా సభలకు వెళ్తాం కదా, చాలా చోట్లకి వెళ్ళాను కదా, ఏంటో వాళ్ళ క్రేజు నాట్ ఫిట్ స్టేజ్. సరే స్టేజ్ ఉండదు, అలా ఊగుతూ ఉంటుంది, రకరకాలు మనం ఏం అనలేము. కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంది. మన వాళ్ళు కూడా నిండుగా దండిగా వచ్చి ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే నేను గమనించింది, మాతాజీ మాట్లాడారు, సుబ్రహ్మణ్యం గారు మాట్లాడారు, మీరు ఎక్కడ కాల్ చేయలేదు. మీరు ఒకసారి చెప్పండి కొట్టుకోండి. మరి మా దగ్గర కంటెంట్ కరెంటు ఉంటే సరిపోతా, మీరు వినకుండా ఉంటే కదా. యథా శ్రోత తదా వక్త. మీరు చాలా బాగా వింటున్నారు, మీరు చాలా క్వాలిటీ కలిగినటువంటి శ్రోతలు. వన్స్ మోర్ బిగ్ క్లాప్ టు ఫర్ యూ. మీకే ఇలా వినేవాళ్ళు ఉంటేనే భగవద్గీత వచ్చింది, ఇలా వినేవాళ్ళు ఉంటేనే భాగవతం వచ్చింది. కాబట్టి వినేవాళ్ళు చాలా అవసరం. ఈ వినేవాళ్ళతో పాటు ఇప్పుడు కనేవాళ్ళు కూడా అవసరం. జోక్ కాదు, నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను. ఈ దండ చాలా బరువుగా ఉంది. నేను ఇందాక నుంచి ఎందుకు మోస్తున్నాను అంటే మీకు ఇప్పుడు లైవ్లో చూపించానండి. ఏమైనా కెమెరామెన్ ఈ లైట్ మొహాన్ని కొట్టాల్సిందంట, వాళ్ళు కనపడరు. పైన పెట్టారుగా, పైన పెట్టారు చాలదంటవా? సరే, ఇప్పుడు నేను లైవ్లో అడగదలిచింది ఏంటంటే, ఆ మైక్ కూడా చాలా బాగుంది. మైక్ అబ్బాయి పేరేంటో గట్టిగా ఇదో బిగాంటి. ఏం పేరు? అరే డీజే టీలు తెలుసు మనకి, కానీ డీజే శ్రీను తెలుసు. ఇప్పుడు అట్లుంటుంది మనతో. డీజే శ్రీనుకి ఇదో బిగా. అలాగే ఇక్కడ స్క్రీన్స్ కూడా చాలా బాగా పెట్టారు. వాతావరణం అన్ని అసలు ఒకటి కాదు, అంతా చాలా బాగుంది. అందరికంటే పెద్ద అతిథి వాడే. వాడి పైకి తీసుకురండి. వాడు కూడా గోల్ చేయకుండా పర్ఫెక్ట్గా ఉన్నాడు. వాడికి నాకు పొడి తీయండి. సార్ పేరేంటో చెప్తాడా? వీడు చెప్పడగా. సార్ మీ పేరు చెప్తారా సార్? సార్ చెప్పరుగా, ఫోటో తీసేయండి మాకు. సార్ సూపరే. పట్టుకోండి. తర్వాత పిల్లలు మీరు వచ్చి మీతో ఫోటో దిగాలి, మళ్ళీ గిఫ్ట్ కూడా ఇవ్వాలి, మర్చిపోతాను. మధ్యలో ఇక్కడ ఇద్దరు సరే. ఇద్దరు భరతమాత ఇట్రా తల్లి, ఇట్లా చీర అంత పెద్ద ఎట్టి అలాగండి, మొయ్యలేకపోతుంది. వాళ్ళ అమ్మ చీర కట్టేసినట్టున్నారు. ఏదో సగం కట్టి సగం చేసి వేసారు కట్టారు. అమ్మో ఎన్నో, అసలు చాలా బరువుగా ఉందే తల్లి. ఏం పేరు నీ పేరు? భవిత. బంగారు భవిత ఉంటుంది మా భవితకి. నీ పేరు? అస్మిత. నీ పేరు? అయ్య బాబాయ్. నీ పేరు? నిధి. నిధి చాలా సుఖమా? రాముని సన్నిధి సుఖమా? పుచ్చుకోండి. నేను డ్రాయింగ్ వేయాలి తర్వాత. పుచ్చుకోండి. పుచ్చుకో. నువ్వు కూడా పుచ్చుకో. मम्मा इसमें ये ऐसा ड्राइंग बुक है, बैग में आपका पीछे राइट. अंदर కూర్చుంటారా?
బస్ అవి లోపల పెట్టి అవి వరంగల్ లోపలికి పుచ్చుకొని ఇంకెవరు అడగండి. ఎంతమంది వచ్చారు మా దగ్గర 10 or 20 ఉంటారండి. రైట్ అందరు అవే తల్లిలు ఇలా చూపించాలిరా. రైట్ ఫోటో తీసేయండి అమ్మా. ఈ పిల్లలు తోపులు తీయని స్నాపులు. భారత్ మాతాకి. అమ్మయ్యా డ్రాయింగ్ చేయండి. శిశుమందిర శిశువులు కాబట్టి ఎంత చక్కగా ఉన్నారు. భారత్ మాతాకి. మనం మీకు డెమో చూపిస్తాను కదా. ఆ డెమో ఏంటంటే అండి స్టార్టింగ్ లో కూర్చున్నారే స్పెట్స్ కలజోడు సార్. మీకు ఎంతమంది పిల్లలు సార్? రండి సార్. ఏంటో అసలు నాకు టెస్ట్ డ్రైవ్ చేయకుండానే కారు కొన్నట్టే. కానీ యాక్చువల్గా 2, 3, 4 అడగాలి. అడిగే పనే లేదు. ఏ పేరు సార్ మీ పేరు? ఒక్క మగాడు. రండి సార్, రండి సార్. అమ్మయ్య నా బరువు తీశారు. యాక్చువల్లీ 2, 3, 4 అడగాలి. అడిగితే వాడు 1, 2, 3 అని చెప్పాలి. కానీ ఫస్ట్ ఛాన్స్ నేను గోల్డ్ విన్నర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకు దండేసాను అర్థమైందా? మనం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మనం చాలా నష్టపోయాం. ఆలోచిస్తే నిద్ర పట్టదు. మనం ఎవరికి అన్యాయం చేయలేదు, కానీ మనకి అన్యాయం చేసింది ప్రపంచం. ఎన్నో ఎన్నో దెబ్బలు, ఒకటి కాదు. ఈ దేశాన్ని దోచుకోవడానికి హూనులు, శకులు, మొఘలులు, తురుష్కులు, హూనులు, డచ్ వారు, పిచ్చివారు, ఫ్రెంచ్ వారు, బ్రిటిష్ వాళ్ళు, ఇలా ఎందరో మన దేశాన్ని దోచుకున్నారు. దోచుకుని వాళ్ళ దేశాన్ని డెవలప్ చేసుకున్నారు. మన దేశం ఏ దేశం మీదకే దాడికి వెళ్ళలేదు, కానీ మన మీద దాడి అప్పుడు ఇప్పుడు జరుగుతుంది. సైద్ధాంతిక దాడి మీ ఇళ్లల్లో, మీ ఇంటి పక్కన, మీ అపార్ట్మెంట్లో, లేదు మీ విలేజ్లో, మీ బంధువుల్లో, మీ స్నేహితుల్లో ఎవరికైనా గొర్రెలు ఉండుంటారు కదా. గొర్రెలు రెడీ అర్జులు. నా వీడియోలు ఎంతమంది చూసినారు ఇక్కడ? హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ సీన్ మై వీడియోస్? ఇది ఇంతమంది. మనే బోలానా? థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సో మీ అందరికీ గొర్రెలు అంటే తెలుసు. గొర్రెలు అంటే బొర్రలేంది, కేవలం బుర్ర మాత్రమే లేనిది కాదు, నీతి లేనిది. అది నీతి లేని గొర్రె. దానికి నైతికత అనేది ఉండదు. కాబట్టి మతం మారి వాడు సమాధానం చెప్పలేడు. ఒక్క క్వశ్చన్ కూడా వాడి దగ్గర ఆన్సర్ ఉండదు. కేవలం ఒక అట్ట, నల్ల అట్ట బుక్కు. ఆ బుక్కులో ఎవడో దిక్కుమాలినోడిని చూపించి వాడిని నమ్మకపోతే నాశనం అయిపోతావు, ఇది ఒక్కడే పాట పాడిందే పాట పైసలు డాష్. ఇది ఒక్కడే వాడు చెప్పేది. నేను ఎందుకు చేస్తున్నా అంటే మీ చుట్టుపక్కల లేదా విలేజ్లో, బంధువుల్లో, స్నేహితుల్లో ఈ గొర్రెలు తయారయ్యారు. స్వామి వివేకానంద ఏం చెప్పారు? ఎవడైనా ఒక హిందూ మతం మారితే మనలో ఒక తగ్గినట్టు కాదు, ఒక శత్రువు పెరిగినట్లు. బీ కేర్ఫుల్. అలాగే నేను చాలా సభల్లో అడుగుతూ ఉంటాను, మీలో ఎవరైనా దరిద్రులు ఉన్నారా? దరిద్రులు అంటే డబ్బులు లేనోళ్ళు కాదు. జ్ఞానం లేని ప్రతివాడు దరిద్రులే, సోయి లేని ప్రతివాడు దరిద్రులే, గతం మరిచిన ప్రతివాడు దరిద్రులే, భవిష్యత్తు కోసం పోరాటం చెయ్యని ప్రతివాడు దరిద్రులే, అన్ని మతాలు సమానమనేవాడు దరిద్రులే. అదవుతుందా? అదేంటండి అన్ని మతాలు ఒకటే కదా, మీరు ఇట్లాంటివండి అని అనుకుంటారేమో. మీకు ఒక లైవ్ ఏమో చూపిస్తేనే మీకు అర్థమవుతుంది. ఆ కుర్చీలో కూర్చున్న పిల్లోడు వాడిని ఎలా రమ్మ పడి దా అందరూ ఒకసారి 2 చేతులు పైకెత్తి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే
హరే రామ హరే రామ 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 హరే హరే జై శ్రీరామ్. కన్నయ్య ఇది ఏం పేరునా? మైక్ దగ్గర ఆన్సర్ చెప్పు. వివాన్. ఓకే, ఇప్పుడు ఒక వివాదం గురించి మాట్లాడదాం. వివాదంతో ఓకేనా? వివాదం అంటే ఏంటి? డిస్ప్యూట్. అదేమిటో చెప్తాను. నువ్వు అక్కడి నుంచి ఆన్సర్ ఇస్తుండు, మైక్ దగ్గర నోరు పెట్టి కళ్ళు నా వైపు పెట్టి. ఓకేనా? ఇవన్నీ ఇది చూడు, ఎన్ని? 5. వెరీ గుడ్. ఇవి ఎక్కువగా ఉన్నాయా? సమానంగా? వివాన్ కళ్ళు పనిచేస్తున్నాయి, వివాన్ బుద్ధి పనిచేస్తుంది, వాడికి బలం ఉంది, అందుకని చెప్పండి 5 వేలు ఈక్వల్ గా లేవు. కరెక్టే కదా? ఫస్ట్ క్వశ్చన్. రెండోది, మీ ఇంటికి ఎప్పుడైనా, మీ ఇంటికి దగ్గరలో ఏదైనా శివాలయం ఉందా? ఎప్పుడైనా శివాలయానికి వెళ్ళావా? శివాలయంలో శివుడు ఎదురుగా ఎవరు ఉంటారు? నంది. ఇప్పుడు చెప్పినైనా వివాన్, గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా? లేదు. రైట్. మీ అమ్మతో ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళావా? షాప్ లో బొమ్మలు ఉంటాయి కదా, మరి చెప్పు, మీ అమ్మ ఆ షాప్ లో బొమ్మ ఒకటేనా? కాదు. 3 అయిపోయింది. ఎప్పుడైనా ఆవుకి ఏమన్నా పెట్టావా? ఇప్పుడు చెప్పు, ఆవుకి ఏదైనా పెట్టి మేపేవాళ్ళు, ఆవుని కోసుకుని మేసేవాళ్ళు సమానమా? లేదు. కొగవాడికి బుర్ర ఉంది, మీకు కూడా ఉందని అనుకుంటున్నా. రైట్, మీకోసమే ఈ డెమో. అర్థమైందా? ఇప్పుడు చకచకా చెప్పారు. ఓకే, 5 వేలు సమానమా? లేదు. మీ అమ్మ బొమ్మ సమానమా? లేదు. గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా? లేదు. ఆవులు మేపేవాడు ఆవులు వేసేవాడు సమానమా? ఆవుని మేపేవాడు అంటే ఆవుని పెట్టేవాడు, ఆవుని కోసుకుని చంపి తినేవాడు ఒకటేనా? స్పీడ్ గా చెప్పాలి. మళ్ళీ అడుగుతున్నాను, నువ్వు నా వైపు చూడకపోయినా పర్వాలేదు, మైక్ దగ్గర పెట్టుకో, చెప్పు. 5 వేలు సమానమా? మీ అమ్మ బొమ్మ సమానమా? గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా? ఆవులు మేపేవాడు ఆవులు వేసేవాడు సమానమా? అన్ని మతాలు సమానమా? లేదు. వాస్తవానికి 5వ ప్రశ్న వాడు డౌట్ఫుల్, వాడికి తెలియదు కదా. మీరు ఎవరైనా అన్ని మతాలు ఒకటే అనుకుంటున్నారా? ఒకవేళ అనుకుంటే మాత్రం రండి, 10 లక్షలు ఇస్తా. 10 lakhs. నా సెల్లులో సిమ్ ఉంది, నా దగ్గర దమ్ముంది, నిరూపిస్తే ఇవ్వడానికి సొమ్ము ఉంది. ఎవరైనా రావచ్చు. అన్ని మతాలు సమానమని నిరూపించే ఎవరైనా సెక్యులర్ కుక్కలకి ఇదే ఆహ్వానం. కుక్కలను క్షమించుగాక, ఎందుకంటే మరి కుక్కకి లాయల్టీ ఉంది, కుక్కకి కృతజ్ఞత ఉంది. కానీ ఇన్ని జరుగుతుంటే, ఈ దేశాన్ని ఇన్నిసార్లు మొక్కలు చేస్తే, ఈ దేశంలో ఇన్ని లక్షల కోట్ల మంది రోహింగ్యాలు వచ్చి ఉంటే, మొన్న కూడా వాడెవడో విశ్లేషకుడంట, ఏమైంది బంగ్లాదేశ్ వాళ్ళు ఇక్కడ ఉంటే అంటున్నాడు. వాడికి కింద కామెంట్లో పెట్టాను, ఎవడు వచ్చినా సరే రోహింగ్యాలు ఇంటికి పంపించేయండి. అదేనా? ఎవడైనా పాకిస్తాన్ జిందాబాద్ అంటుంటాడు కదా కొన్ని పార్టీల కుక్కలు, అలాంటి వాళ్ళు ఇంటికి అలా పంపించేయండి. చాలా దయామయుడు అండి, నీ మీద దయతో ఉంటాడు, ఆ ఇంటికి పంపించేసి వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసేసుకోరా, నువ్వు వచ్చింది అందుకే కదా అని పంపించేయండి. అమ్మా డ్రాయింగ్ బుక్ లేదు. వివాన్ దాదా give a once more big hand. భారత్ మాతా కీ. పిల్లలు ఓకేనా? డ్రాయింగ్ వేసాక నాకు వాట్సాప్ చేయండి. జై.
మనం పిల్లలకి కూర్చోబెట్టి చెప్పకపోవడం వలన మన ఆడపిల్లల్ని వాళ్ళు ఎత్తుకెళ్తున్నారు. నేను మీకు ఒక కథ చెప్తాను, అర్థం చేసుకోండి. ఒక కోతి ఇంట్లోకి వచ్చి అల్లరి చేస్తుంది, అన్ని పట్టుకెళ్తుంది, డిస్టర్బ్ చేస్తుంది, వస్తువులు పడేస్తుంది. దాన్ని పట్టుకోవాలి ఎలా అని యజమాని ఆలోచించాడు. పూర్వం మట్టి ఇల్లు ఉండే, మట్టి ఇంట్లో పూర్వం పేడతో అలిగిన ఇల్లు. అమ్మో మా బ్యాచ్ చాలా ఉంది. మట్టి ఇల్లు, అలాగే ఆ బండలు ఉంటాయి కదా, దాని ఏమనే బండ్లు నల్లగా ఉండేవి, నల్ల బండ్లు, ఆ బండలు, అలాగే మామూలు గచ్చు, దానికి చుట్టూ రెడ్ కలర్ తో ఒక లైను లేదా ఏదైనా ఫ్లవర్ లాగా ఉండేది, రెడ్ ఆర్ బ్లాక్. అది పెద్ద మన మన లైఫ్ స్టైల్ గొప్ప రిచ్ అన్నట్టు. ఒక గది ఉండేది, అలా మిగిలినది పేడతో అడుక్కునే వాళ్ళం. అయితే ఈ యజమాని అలాంటి మట్టి నేల ఉండేటువంటి ఇంట్లో ఉన్నాడు. ఈ కోతిని పట్టుకోవాలి, ఏం చేయాలి? ఒక చిన్న గొయ్యి తవ్వాడు, ఒక చెంబు పెట్టాడు. ఆ చెంబుకి చిన్న మూతి ఉంది, అందులో వేయించినటువంటి శనగలు పెట్టాడు. మంచి వాసన వస్తూ ఉన్నాయి. ఇది రాగానే చేయి పెట్టింది, చేయి పెట్టి పట్టుకుంది. పట్టుకోగానే వీడు వచ్చి పట్టుకున్నాడు. వీడు వచ్చేసాడు, నన్ను పట్టుకుంటాడు, టెన్షన్. వెళ్ళిపోవచ్చుగా, వెళ్ళలేదు. ఎందుకంటే చెప్పండి, చేయి రావట్లే. ఎందుకు రావట్లే? శనగలు శనగలు వదిలేస్తే వెళ్ళిపోవచ్చు యాక్చువల్ గా. కానీ దీన్ని బంధించింది ఎవరు? కేవలం ఆశ. శనగల మీద ఉండే ఆశ చేత అది బంధింపబడింది. అలాగే మన ఆడపిల్లలు కూడా అక్కడేదో, ఇక్కడ శనగలో, అక్కడ పగలో, లేదా శరీరంలోంచి పొగలో, వాళ్ళు మన మీద పట్టిన పగలో, దాని వలన మన ఆడపిల్ల మానవ ప్రాణం కూడా కోల్పోతుంది. అలా కేవలం మన తెలంగాణలో ఈ 10 ఏళ్లలో 32,000 మంది హిందూ అమ్మాయిలు మిస్ అయిపోయారు. చాలా దురదృష్టకరం. ఆ 32,000 అమ్మాయిల గర్భాల్లోంచి ఓ శివాజీ, ఓ సంభాజీ, ఓ నేతాజీ, ఓ భగత్ సింగ్, ఓ ఉద్ధమ్ సింగ్, ఓ అల్లూరి, ఓ కొమరం భీం రావాలి. కానీ ఇప్పుడు ఎవరు వస్తారు? వాళ్ళ కడుపుల్లోంచి ఎవరు వస్తారు? ఓ అబ్దుల్ వస్తాడు, ఓ బిల్లాడని వస్తాడు. ఈ సమాజాన్ని మళ్ళీ మొక్కలు చేస్తాడు. కాబట్టి మీలో ఎవరైనా అన్ని మతాలు సమానం అనే దరిద్రులు ఉంటే ఇప్పుడే ఇక్కడే చచ్చిపోండి. అర్థమవుతుందా? ఎరా భయం వేసిందా? అర్థమవుతుందా? మనం తిన్న దెబ్బలు చాలు, పట్టిన ఓర్మి చాలు, జరిగిన నష్టం చాలు. 1 కాదు, 2 కాదు, 1000 కాదు, లక్షలు కాదు, కోట్ల మంది హిందువులు మనం కోల్పోయాం. మన తల్లుల మానాలు, ప్రాణాలు. మనకి గతంలో చాలా జరిగిన 1947 ఆగస్టు 14 అనౌన్స్మెంట్ చేశారు. హిందువులకో దేశం, పందులకో దేశం అని అనౌన్స్ చేశారు. వెంటనే భయ్యా, మామ, మామి, చాచా అని పిలిచిన లక్కోరు నా కొడుకులు వెంటనే వాళ్ళ యొక్క నిజ స్వరూపం చూపించారు. అప్పటిదాకా బీబీ బెహన్ అన్న వాళ్ళని మానభంగం చేశారు. పసిపిల్లల్ని ఓడకేసి కొట్టి చంపారు. నేను అమృత్సర్ వెళ్ళాను. అక్కడ ఒక ఓల్డ్ పర్సన్, నేను వెళ్ళి 10 ఏళ్ళు అయిందా, 9 ఏళ్ళు అయింది, 9 ఏళ్ళేమో అయింది, 2017. అక్కడ షాప్కి వెళ్ళాను, ఏవో సోప్స్ దేనికో. అవి కిట్నా ఉమ్ర హై అన్న, ఒక 70 దాకా ఉన్నాయి. ఆప్కా కిట్నా ఉమ్ర హై ఉస్ సమయ అన్న, అరే 1947 అని చెప్పాడు. 15-16 ఐసా. నేను ఆయన అడిగాను, మీరు ఏమేమి చూశారు, మీరు ఇప్పటిదాకా జీవించి ఉన్నారు కదా, అప్పుడు పరిస్థితి ఏంటి అన్న. అని చెప్పాడు. కేవలం హిందువుల పిల్లలు కాబట్టి
They took into hand, hit on the wall like a ball. పసిబిడ్డని గోడకేసి కొట్టి చంపారు, గాల్లోకి విసిరి కత్తి పెట్టి చంపారు. కేవలం హిందువుల పిల్లలు కాదు, అది ఒక ఆయన చూసింది. ఇంకా ఆయన చూడనటువంటివన్నీ ఇప్పటికీ మీరు నెట్లోకి వెళ్ళి చూడొచ్చు. అప్పటి ఘోర కృత్యాలకి కొన్ని ఫోటోలు ఉన్నాయి, కొన్ని వందల ఫోటోలు. అందులో ఒక తల్లిని చెట్టు కట్టేసి మరణించేదాకా మానభంగం చేశారు. ఇప్పుడు 47, 97, 70 ఏళ్ల క్రితం మాటలు అని అంటారేమో. గట్టిగా 10 రోజుల క్రితం బంగ్లాదేశ్ లో ఈ రాక్షస జాతి 8 నెలల కడుపుతో ఉన్న హిందూ స్త్రీని, కడుపులో ఉన్న పిన్నాన్ని బయటికి తీసి చంపి ఆమె 4 మానభంగం చేసి చంపించారు. అసలు దాంట్లో ఆశ్చర్యం ఏమీ లేదు. ఎందుకు లేదంటే రాక్షసులు అలాగే ఉంటారు కాబట్టి. కానీ బాధాకర విషయం ఏంటంటే అటువంటి ఎదవల దగ్గరికి వెళ్ళి నువ్వు భయ్యా అని పిలిచే కుయ్యగాడు అయ్యావు. అది బాధ. మీలో ఎవరైనా అలాంటి కుయ్యగాళ్ళు ఉన్నారా? మీకోసం ఒక సుమో లాంటి డెమో చూపించకపోతే నేను రెమో ఎందుకు అవుతాను? ఒరే ఇలా దా, పైకి రా, అటైనా ఇటాను, దా చెయ్యి బంగారు ఇట్రా. రే పారిపోయాడా? నువ్వు వస్తున్నా ఏంది? ఏమన్నా చిన్నవాళ్ళు వస్తే బాగుంటుందా? ఏమన్నా పిల్లలు రండి, రా కుర్రోళ్ళు పిల్లలు కావాలన్నా, పిల్లలు వస్తే బాగుంటుంది. పిల్లలు రండి అందరు. ఒక్కసారి నమస్కారం మొదలు పెట్టండి. ఒక భగవద్గీత శ్లోకం చెప్తాను. నమస్కారం మొదలు పెట్టండి. పైకెక్కరా, చెయ్యునా? అందరూ చెప్పండి. ఓకే, ఈజ్ ఎనఫ్ ఐ థింక్. ఇటు చాలు. రైట్. ఆ మైక్ దగ్గరికి వెళ్ళించు. రైట్. అందరూ నమస్కారం మొదలు పెట్టండి. చెప్పండి. భగవద్గీతలో 15వ అధ్యాయంలో 7వ శ్లోకం. ఇంటికి వెళ్ళి చదవండి మళ్ళీ. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనఃషష్టాని ఇంద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. దీని అర్థం చెప్పే ముందు మా ఇంట్లో భగవద్గీత ఉంది అనో చేస్తండి. ఎంత అద్భుతం. మమ్మ देखा इतना लोग का घर में भगवद्गीता है. अभी दूसरा प्रश्न में पूछेंगे, देखो कितना हाथ उठाएंगे. దించిరా. ఇప్పుడు రెండో ప్రశ్న. మీకు తెలుసు, ఎందుకంటే నా వీడియో చూస్తారు కదా. ఇప్పుడు ఇజ్జత్ కా సవాల్. కానీ మీ దగ్గర నిజాయితీ ఉంది కాబట్టి నాకు నమ్మకం ఉంది మీ మీద. నేను భగవద్గీతలో 3 అధ్యాయాల పేర్లు చెప్పగలను. देखो अभी देखो ये हमारा समाज है. వెరీ షేమ్. ఐ ఫీల్ వెరీ సాడ్. నేను 18 అధ్యాయాల పేర్లు అడగలేదు, 18 శ్లోకాలు అడగలే, దాని అర్థాలు అడగలే. 3 అధ్యాయాల పేర్లు ఎందుకు చెప్పలేము? ఎందుకు చెప్పలేమంటే మనం చదవలేదు కాబట్టి, దాన్ని ముట్టలేదు కాబట్టి, దాన్ని పట్టలేదు కాబట్టి, అది మనకు ఎక్కలేదు కాబట్టి, దాని గురించి అసలు మనకి సోయలేదు కాబట్టి, మనకి సిగ్గు లేదు కాబట్టి, బుద్ధి లేదు కాబట్టి. మరి నాకు మాట ఇవ్వండి. కృష్ణుడు పుట్టిన ఈ నేలలో పుట్టి, భగవద్గీత పుట్టిన ఈ నేలలో పుట్టి, మనం భగవద్గీత కనీసం మొత్తం చదవకపోయినా ఆ అధ్యాయాల పేర్లైనా తెలుసుకోవాలి కదా. మీరు ఒక్క నెలలో ఆ 18 అధ్యాయాలు నేను నేర్చుకుంటామండి అన్న పేరు ఏంటి? మొత్తం అధ్యాయాలు నేర్చుకోవద్దు, 18 అధ్యాయాల పేర్లు నేను చెప్పింది. మొత్తం భగవద్గీత చెప్పట్లే, 18 అధ్యాయాల పేర్లు కూడా చెప్పకపోతే అదొక బతుకేనా? ఈ దేశంలో పుట్టి శ్రీ నారాయణ రెడ్డి గారు ఈ తెలంగాణలో పుట్టి గీత గొప్పతనం, ఈ నేల గొప్పతనం చెప్పారు. అందరూ చెప్పండి, నా దేశం భగవద్గీత. వాళ్ళు చెప్పరు, నువ్వు చెప్పేవాళ్ళు మానేస్తారు. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం సంస్కార గంగా,
నా దేశం కరుణాంతరంగా. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. ఇప్పుడు నేను చెప్పిన శ్లోకం 15th chapter 7th శ్లోక. దీని అర్థం ఏంటంటే అందరూ నా అంశలే, మమైవాంశో, ఆల్ లివింగ్ బీయింగ్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మీ. ఇది కృష్ణుడు చెప్తున్నాడు. అంటే ఈ సృష్టికర్త కృష్ణ భగవానుడు, ఆయన చెప్తున్నాడు అందరూ నా అంశలే అని. అంటే ఈ ప్రపంచంలో అందరూ కృష్ణుడి యొక్క సంతానమే. కాబట్టి మనకి ఇందాక చెప్పారు కదా, సర్వేషాం అవిరోధేన, మనకి ఎవరితోనూ వైరం లేదు. అందుకే మనం ప్రపంచం మీదకి దండయాత్రలు లేదు, మనం ఎవరిని దోచుకోవాలనుకోలేదు. ఎందుకని అందరూ మన వాళ్ళే. వసుదైవ కుటుంబకం, ఇది మనకి వేదం నేర్పించింది.